హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ యువర్ ప్రెగ్నెన్సీ పీరియడ్. యాక్చువల్గా నేను ఈ టాపిక్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా, టాక్ టు బేబీ బుక్ గురించి. ఆ వీడియో కింద నన్ను ఒకరు కమెంట్ చేశారు, హౌ టు క్యాలిక్యులేట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అని చెప్పేసి. సో దాని గురించి అట్లా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఈ వీడియో. జనరల్గా అయితే హ్యూమన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది 280 days, 40 weeks. 40 weeksని 3 trimestersగా చెప్తారు. అంటే 3 months 9 months కదా టోటల్. 3 months ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రిమిస్టర్, సెకండ్ 4th to 6th సెకండ్ ట్రిమిస్టర్, 7th to 9th థర్డ్ ట్రిమిస్టర్, అట్లా 3 trimestersగా చెప్తారు. జనరల్గా ఎప్పుడు మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అంటే, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందు వచ్చిన పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ వచ్చిన డేట్ నుంచి కన్ఫర్మ్ అవుతుంది. ఏ రోజు పీరియడ్ వస్తుందో ఆ డేట్ నుంచి మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా అప్పుడు మనకు ఆ పీరియడ్ డేట్ అనేది ఎన్ని డేస్ ఉన్నా అదంతా యూజ్లెస్. ఏ రోజు పీరియడ్ వచ్చిందో అది మాత్రమే తీసుకుంటారు కౌంట్లోకి. సో ఈరోజు మనకి ఒకవేళ June 21కి పీరియడ్ వచ్చింది అనుకోండి, లాస్ట్ పీరియడ్, దట్ ఈజ్ యువర్ LMP, లాస్ట్ మెన్స్ట్రేషన్ పీరియడ్. అది ఆ రోజు నుంచి మాత్రమే కౌంట్ చేసుకోవాలి, June 21 నుంచి. అట్లా June 21 నుంచి 40 weeks ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాయి, ఆ 40 weeks కంప్లీట్ అయిన 1 weekకి ఆర్ 40 weeks కంప్లీట్ అయిన డేట్కి మనకి డ్యూ డేట్ అనేది, ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ అనేది ఇస్తారు డాక్టర్స్. ఆ డేట్ని బట్టి 40 weeks కౌంట్ చేసుకొని అట్లా డ్యూ డేట్ అనేది ఇస్తారు ఎక్స్పెక్టెడ్గా. జనరల్గా మనం ఎలా, ఒకవేళ డాక్టర్స్ ఇస్తారు కదా ఫస్ట్ డ్యూ డేట్, స్కానింగ్లో కొంచెం అటు ఇటు అవుతాయి, ఒక 1 week 2 weeks డిఫరెన్సెస్ వస్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఆ డేట్లోనే, అంటే 40 weeks లోపు, 38 week నుంచి 40 weeks లోపు అయిపోతుంది డెలివరీ. చాలామందికి 40 weeks హ్యూమన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది 40 weeks ఉంటుంది. కాకపోతే కొంతమందికి 42 weeks వరకు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేసే వాళ్ళైతే కొంతమంది పెయిన్స్ రాకపోతే 42 week దాకా వెయిట్ చేస్తారు. బట్ అది కొంచెం ఏమంటారు, హార్మ్ఫుల్ మెథడ్. బేబీకి కొంచెం కష్టం అయిపోతుందంట, బేబీ అన్హెల్దీ అయిపోతారు 40 weeks క్రాస్ అయితే అని చెప్పేసి ఒక ఏమంటారు, డాక్టర్స్ చెప్తా ఉంటారు జనరల్గా. సో ఇట్స్ బెటర్ టు 40 weeksలో మనకి పెయిన్స్ రాలేదు అంటే మనం C-sectionకి వెళ్ళడం బెటర్. అండ్ చాలామందికి 38 week నుంచి 40 weeks మధ్యలో డెలివరీ అవుతుంది. 38 weeks వరకు మ్యాక్సిమం ఆగాలి, ఎందుకంటే 38 weeks కంప్లీట్ అయ్యేసరికి బేబీ కంప్లీట్గా డెవలప్ అయి ఉంటుందంట. బిఫోర్ 38 week కన్నా ముందే డెలివరీ అయిందనుకోండి, ప్రీమెచ్యూర్ బేబీ అని అంటారు. సో మంచిగా 38 weeks వరకు వెయిట్ చేసుకొని 38 week నుంచి 40 weeksలో డెలివరీ చేసుకోండి, ఇట్స్ బెటర్. ప్రతిసారి వెళ్ళి మనం డాక్టర్ని అడగలేము కదా, నేను ఏ మంత్లో ఉన్నాను, ఏ వీక్లో ఉన్నాను అని చెప్పేసి. మనకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా, ఫస్ట్ ట్రిమిస్టర్ అయినా సెకండ్ ట్రిమిస్టర్ అయినా మనం ఏ ట్రిమిస్టర్లో ఉన్నామో ఏ వీక్లో ఉన్నామో తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నేను ఎలా తెలుసుకున్నా అనేది మీకు చెప్తాను ఈరోజు. జనరల్గా అయితే నేను నార్మల్గా కౌంట్ చేసుకునేదాన్ని. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం ఫోన్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఉంటుంది. మనం టైప్ చేయాలి, గూగుల్లో కానీ క్రోమ్లో కానీ టైప్ చేస్తే ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే మనకి ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకు ఎప్పుడు LMP ఏ రోజు ఉంది, ఏ డేట్, ఏ మంత్, ఏ ఇయర్ అందులో టైప్ చేసి ఈరోజు ఏ డేట్, ఏ మంత్, ఇయర్ టైప్ చేసినాం అనుకోండి, మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ స్టార్ట్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని వీక్స్ అవుతుంది, అండ్ అవర్స్, మినిట్స్తో సహా అన్నీ ఇస్తారు. ఈవెన్ సెకండ్స్ కూడా ఇస్తారు అనుకుంటా. నేను పక్కన మీకు చూపిస్తాను ఎట్లా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి. పక్కన మీకు చూపిస్తా, నేను నార్మల్గా ఇప్పుడు చెప్తున్నా. అట్లా కౌంట్ చేసుకోవచ్చు. మనం అట్లా సెట్ చేసినాం అనుకోండి, మనకి ప్రతిదీ ఈవెన్ డేట్, మంత్, వీక్, అవర్స్, సెకండ్స్ ఇవన్నీ వస్తాయి. అవర్స్, సెకండ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈవెన్ డేస్ కూడా అవసరం లేదు. ఏ వీక్లో ఉన్నామో ఏ మంత్లో ఉన్నామో తెలిస్తే సరిపోతుంది. మనం ఏ వీక్లో ఉన్నాము అనే దాన్ని బట్టి కొంచెం మనకు డిఫరెన్సెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి కదా. సో అట్లా తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది మంత్, వీక్ అనేది. ఇంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
అట్లీస్ట్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. చాలామందికి ఐడియా ఉండదు కదా ఏ వీక్ ఏ మంత్ అనేది. సో నేను అందుకే ఈ వీడియో చేశా. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా హౌ టు క్యాలిక్యులేట్ యువర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.